నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుందని, 6 గ్యారంటీల్లో వారికి ఇస్తానన్న ఆర్థిక సాయం ప్రస్తావనే లేకపోవడం బాధాకరమని, ఆటో ఈఎంఐలు కట్టుకోలేక కుటుంబ పోషణ భారమై అనేక మంది ఆటో డ్రైవర్లు మనస్తాపానికి గురై నరక వేదనను అనుభవిస్తున్నారని, ఆటో డ్రైవర్లను ఆదుకోండి అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీల్లో భాగంగా రవాణా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రవాణా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూపాయి బిల్లా కూడా కేటాయించకుండా వాటిని విస్మరించడం చాలా బాధాకరమని అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రవాణా వాహనాలపై సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెడతామని, రవాణా వాహనాల ఫిట్నెస్ ఛాలెంజ్లను సంవత్సరానికి ఒకసారి సమీక్షించి స్వీకరిస్తామని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ ఛాలెంజ్లను 50% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని 6 రకాల హామీ ఇచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారికి నయా పైసా ఇవ్వకుండా బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చి ఆటో డ్రైవర్లను వారి నోట్లో మన్ను కొట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉండగా 3 లక్షల మందికి స్వంత ఆటోలు ఉండగా 2 లక్షల మందికి ఈఎంఐలతో మరికొందరు కిరాయికి తీసుకొని ఆటో డ్రైవర్లు వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా వారి కుటుంబాలు నడిరోడ్డున పడి ఈఎంఐలు కట్టుకోలేక, కిరాయిలు రాక, ఫైనాన్స్ సంస్థ వారు ఆటోలు గుంజుకపోయి డ్రైవర్ వృత్తిని నమ్ముకొని కుటుంబ పోషణ భారమై చాలామంది ఆటో డ్రైవర్లు మనస్తాపానికి గురై నరక యాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బడ్జెట్ సెషన్లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించి వారిని ఆదుకోవాలని బీజేపీ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ఆటో డ్రైవర్లను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్, బీజేపీ పట్టణ నాయకులు బొడిగె వెంకటేష్, ఆషాఢపు శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఇకనైనా మరి బడ్జెట్గా లేకపోతే మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం కానీ హుస్నాబాద్ కానీ మిగతా పట్టణాలలో ఆటో నగర్లు ఏర్పాటు చేసి వాళ్లకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి, అలాగే ఏవైతే చాలన్లు ఉన్నాయో ఆటో డ్రైవర్లకు చాలన్లు పోలీసు వారు వేస్తారు కాబట్టి ఆ ఆటో డ్రైవర్ల చాలన్లు కూడా 50% రాయితీతో ఇస్తామని చెప్పేసి మరి చెప్పిర్రు. అనేక ప్రగల్భాలు పలికిర్రు. ఆ ప్రగల్భాలు పలుకుడే తప్ప ఎన్నికలు అయిపోయినాయి, మాకేం సంబంధం లేదు, ఆటో డ్రైవర్లను ఎటు పోతేంది, వాళ్ళు ఉంటేంది పోతేంది అనే ధోరణితో ఈ ప్రభుత్వం ఉన్నదని స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గం తరఫున హుస్నాబాద్ ప్రాంతం పక్షాన ఆటో డ్రైవర్ల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. వెంటనే మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్లకు ఆర్థిక సహాయం 15,000 ఏవైతే ఇస్తా అన్నారో మరి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు అతలాకుతలం అవుతూ ఉన్నారు. ఈఎంఐలు కట్టలేక ఆటోలు వాళ్ళు ఏదైతే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మరి ఆటోలు గుంజుకపోతున్న పరిస్థితి కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉన్నది. ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళకు కూడా అర్థం కాక మనస్తాపానికి గురై నరక వేదన అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు అటు ఫైనాన్స్తోని తట్టుకోలేక ఇటు కుటుంబ పోషణ భారమై
అనేక మంది నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లు. మరి మేము మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తలేం, అది మంచిదే. కానీ ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు, వాళ్ళకు మౌలిక